ఇంగ్లండ్‌లో ఒక భక్తిపరుడైనటువంటి బిషప్‌గా పేరుగాంచి, దేవుడికి చాలా గొప్ప సేవ చేసి, అనేకులను ప్రభావితం చేసి, మరణం తర్వాత కూడా ఇంకా చాలామందిని ప్రపంచవ్యాప్తంగా ప్రభావితము చేస్తున్నటువంటి వ్యక్తి పేరు జాన్ చార్ల్స్ రైల్. ఆయన్ని అందరూ జేసీ రైల్ అన్న పేరుతో ఎరుగుదురు. అండ్ ఆయన రాసినటువంటి పుస్తకాలు చాలా శ్రేష్టమైనవి. వాటిలో ఒకటి క్లాసిక్ అన్నమాట. అంటే అట్లాంటిది మరొకరు రాయలేదేమో అన్నంతగా అది వాడబడింది. ఆ యొక్క పుస్తకం పేరు హోలీనెస్, ఇట్స్ నేచర్, హిండ్రెన్సెస్, డిఫికల్టీస్ అండ్ రూట్స్. పరిశుద్ధత, దాని స్వభావం, అడ్డంకులు, కష్టాలు మరియు మూలాలు అనే పుస్తకం. సో ఆ పుస్తకము చాలామందిని ప్రభావితం చేసింది. చాలా శ్రేష్టమైన పుస్తకము. దాంట్లో ఆయన రాసినటువంటి విషయాలలో కొన్నింటిని ఒక భాగము నుండి ఒక 8 సమీక్షించి సమరైజ్ చేసి నేను ఈ మెసేజ్లో మీతో పంచుకోబోతున్నాను. ఇదంతా కూడా ఆయన రాసినటువంటిది అండ్ చాలా యోగ్యముగా, శ్రేష్టముగా, వాక్యానుసారముగా రాయబడింది కనుక దానికి మించి మనం చెప్పలేం కనుక ఆయన చెప్పిందే చెప్తున్నాను. ఆ పుస్తకం ప్రారంభంలో ఆయన పరిశుద్ధతను ఎట్లా నిర్వచించాడు, ఎట్లా డిఫైన్ చేశాడంటే, పరిశుద్ధత అంటే దేవుని కొరకు వేరు చేయబడుట, పరిశుద్ధత అంటే దేవుని కొరకు సమర్పించబడుట, పరిశుద్ధత అంటే దేవుని సేవించుట, పరిశుద్ధత అంటే దేవునితో మనము ఏక మనస్కులమై ఉండుట, దేవుని చిత్తమును చేయుటకు కోరికను కలిగి ఉండుట అని అంటాడు. అండ్ 8 కారణాలు మనకు పరిశుద్ధత ఎందుకు అత్యవసరము అన్నదాని గురించి దాంట్లో చెప్పాడు. మన అంశము, నీ వాక్యమే సత్యంలో అంశం ఏంటంటే పరిశుద్ధత యొక్క 8 గుర్తులు, పరిశుద్ధత యొక్క 8 గుర్తులు, 8 సైన్స్ ఆఫ్ హోలీనెస్, 8 సైన్స్ ఆఫ్ హోలీనెస్. దాంట్లో మొదటిది, we must be holy because the voice of God in scripture plainly commands it. దేవుని లేఖనాల్లో దేవుని స్వరము ఆజ్ఞాపిస్తోంది కనుక మనము పరిశుద్ధులమై ఉండాలి. 1 పేతురు 1:14-16 వరకు, నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇది ఆప్షనల్ కాదు, ఐచ్ఛికము కాదు, ఇష్టం ఉంటే చెయ్యవండి లేకపోతే చెయ్యకండి అన్నది కాదు. దేవుడు అక్కడ మీరు పరిశుద్ధముగా బ్రతకాలి అని నేను కోరుకుంటున్నాను, కాకపోతే ఆ రకమైన పరిశుద్ధ జీవనం గురించి మీకు ఆసక్తి లేకపోతే ఏమీ చింతించవద్దు, మనం ఇంకో రకంగా మీరు బ్రతకడానికి ఏర్పాటు చేసుకుందాం అని చెప్పలేదు. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. సో ఆయన యొక్క ఆదేశం అది, మనము పరిశుద్ధముగా ఉండాలి. రెండవది, we must be holy because this is the one grand end and purpose for which Christ came into the world. క్రీస్తు లోకంలోనికి రావడానికి గల ముఖ్యమైన అండ్ అతి శ్రేష్టమైన ఒక కారణం ఏంటంటే మనము పరిశుద్ధులముగా ఉండాలి. మీరు అనొచ్చు, యేసు పాపులను వారి పాపముల నుండి వెదకి రక్షించుటకు వచ్చాడు కదా. అవునది ఖచ్చితంగా నిజమే, కానీ దాని వరకు మాత్రమే ఆయన రాలేదు. దాని తర్వాత ఎఫెసీ 5:25-27 వరకు ఇట్లా రాయబడింది, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చాలామంది క్రైస్తవులకి రక్షణకి సంబంధించినటువంటి క్షేమమైన లేక లాభకరమైనటువంటి విషయములు కావాలి, కానీ దాంతో వచ్చినటువంటి బాధ్యత పరిశుద్ధముగా క్రీస్తు కొరకు బ్రతుకుట అనేది వద్దు. ఆయన మన పాపముల శిక్ష నుండి మనల్ని వేరు చేసి రక్షించుటకు వచ్చాడు, బట్ పరిశుద్ధపరచుటకు వచ్చాడు. కనుక మనం ఎవరైనా పరిశుద్ధతకు వ్యతిరేకంగా పోరాడితే దేవుని యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో ప్రాయశ్చిత్తము చేయుటలో దానికి వ్యతిరేకంగా పోరాడిన వారము అవుతాము. మూడవది, we must be holy because this is the only sound evidence that we have a saving faith in our Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యందు మనకు రక్షణకరమైన విశ్వాసం ఉన్నది అన్నదానికి నిదర్శనం మనము పరిశుద్ధులముగా ఉండుట. ఇదొక్కటే. యాకోబు పత్రికలో 2 రకముల విశ్వాసముల గురించి మాట్లాడాడు. ఒకటేమో
సజీవమైన రక్షణకరమైన విశ్వాసం, లివింగ్ సేవింగ్ ఫెయిత్. రెండవది డెడ్ ఫెయిత్ దట్ సేవ్స్ నో వన్, ఎవరిని రక్షించలేనటువంటి మృత విశ్వాసం. దయ్యములకు మృత విశ్వాసం ఉన్నది, అవి దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాయి. యేసుక్రీస్తు ఆయన కుమారుడని, మనుషులను రక్షించుటకు పంపబడ్డవాడని నమ్ముతున్నాయి. కానీ వ్యక్తిగతంగా యేసుక్రీస్తు నందు అవి విశ్వాసం ఉంచవు, ఆయన కొరకు జీవించవు. కనుక అవి మృత విశ్వాసము గలవి. అదే విశ్వాసము కలిగినటువంటి వాడు విశ్వాస సంబంధమైనటువంటి క్రియలను చేస్తాడు. యాకోబు 2:26 ప్రాణము లేని శరీరమేలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము అని ఆయన రాశాడు. అండ్ రైల్ ఆయన పుస్తకంలో మనకి తెలియజేసేటువంటి మరొక విషయం ఏంటంటే, ఈ డెత్ బెడ్ కన్వర్షన్స్ ఉంటాయి చూడండి. అంటే మరణ పడక మీద అవసాన దశలో కొంతమంది ప్రభువుని నమ్ముకొని రక్షించబడతారు. అలాంటి వారి గురించి ఆయన ఏమంటాడు, అట్లా రక్షించబడినటువంటి వారిలో 99 కేసులు భ్రమ మాత్రమే, నిజం కాదు, వారు నిజంగా రక్షించబడలేదు అంటాడు. ఎందుకంటే అరుదైనటువంటి ఒకరిద్దరు తప్ప చాలామంది మనుష్యులు ఎట్లా బ్రతికారో అట్లాగే మరణిస్తారు. పాపములో బ్రతికినవాడు పాపిలాగానే మరణిస్తాడు. అండ్ పరిశుద్ధంగా బ్రతకని వాడు పరిశుద్ధంగా మరణించలేడు. పరిశుద్ధంగా బ్రతికితేనే పరిశుద్ధంగా మరణించగలడు. క్రీస్తులో మనమున్నామని, మనలో క్రీస్తు ఉన్నాడన్న దానికి రుజువు పరిశుద్ధ జీవితం. నాలుగవది ఏంటి? వీ మస్ట్ బీ హోలీ బికాస్ దిస్ ఈజ్ ది ఓన్లీ ప్రూఫ్ దట్ వీ లవ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ సిన్సియారిటీ. యథార్థంగా యేసుక్రీస్తు ప్రభువుని మనం ప్రేమిస్తామన్న దానికి ఒకే ఒక గుర్తు, మనము పరిశుద్ధులమై ఉండుట. యోహాను 14:15 యేసుప్రభు చెప్పారు, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. యోహాను 14:21 చెప్పారు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. యోహాను 14:23 చెప్పారు, యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. యోహాను 15:14 చెప్పారు, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు. సో అక్కడ స్పష్టముగా సూటిగా ఆయన చెప్పే విషయం ఏంటంటే, మీరు యేసును ప్రేమిస్తే ఆయనకు విధేయత చూపుతారు, అంటే మీరు పరిశుద్ధులవుతారు, పరిశుద్ధ జీవనము జీవిస్తారు. మీరు ఆయనకు విధేయత చూపట్లేదు అంటే మీరు ఆయన్ని ప్రేమించరు. మీరు ఏం చెప్పినా పర్వాలేదు, మీరు యేసును ప్రేమించువారు కారు. ఐదవది, వీ మస్ట్ బీ హోలీ బికాస్ దిస్ ఈజ్ ది ఓన్లీ సౌండ్ ఎవిడెన్స్ దట్ వీఆర్ ట్రూ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం నిజంగా దేవుని పిల్లలము అన్నదానికి ఒకే ఒక గుర్తు, మనము పరిశుద్ధులముగా ఉండుట. ఒకసారి యేసుప్రభు పరిసయ్యులతో మాట్లాడుతున్నప్పుడు యోహాను సువార్త 8:39 ఇట్లా సంభాషణ జరిగింది. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అనిరి. యేసు, మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. సో అబ్రహాం ఎట్లా దేవుణ్ణి నమ్మాడో అట్లా మీరు దేవుణ్ణి నమ్మట్లేదు, నన్ను నమ్మట్లేదు కనుక మీరు అబ్రహాం పిల్లలు కారు, చెప్పుకున్నంత మాత్రం అయిపోరు అని అంటున్నాడు ఆయన. మేము దేవుని పిల్లలం, మేము క్రైస్తవులం అని మీరు చెప్పుకున్నంత మాత్రాన అయిపోరు. ఆ చేష్టల్లో, ఆ క్రియల్లో మీరు చూపించాలి. పౌలు అందుకే రాశాడు రోమా 8:14, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. పరిశుద్ధాత్ముడు లేక దేవుని ఆత్మ మనల్ని పాపములో ఎన్నడూ నడిపించడు. ఆయన మనము అవిధేయత చూపునట్లు ఎన్నడూ ప్రేరేపించడు. సో మనము దేవుని ఆత్మచేత నడిపించబడితే పరిశుద్ధ జీవితంలోనికి నడిపించబడతాం. అండ్ పరిశుద్ధ జీవితము, మనము దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాం, దేవుని కుమారుడు కుమార్తెగా ఉన్నామన్న దానికి రుజువు, అదే గుర్తు. ఆరవది, వీ మస్ట్ బీ హోలీ బికాస్ దిస్ ఈజ్ ద మోస్ట్ లైక్లీ వే టు డూ గుడ్ టు అదర్స్. ఇతరులకు మనము మేలు చెయ్యాలి, మంచి చెయ్యాలి అంటే మనము పరిశుద్ధులముగా ఉండుటయే దానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరికైనా మనం మేలు చేయాలనుకుంటే, మామూలుగా కొంతమందికి ఇతరులకు మేలు చేయాలి, సహాయపడాలి అని సామాజికంగా వారు చేసే మంచి కార్యములు చేస్తూ ఉంటారు. అవి మంచివే. కాకపోతే ఎవరికైనా మీరు మేలు చేయాలంటే మీరు వారికి చేసేదాన్ని లేక వారికి చెప్పేదాన్ని మీ యొక్క ప్రమాణము, నైతిక ప్రమాణమును దిగజార్చి చెప్తారా, లేకపోతే దాన్ని ఉన్నతంగానే ఉంచి చెప్పి చేస్తారా? సో ఎవరు కూడా మనిషికి మేలు చేయాలంటే నీ మోరల్ స్టాండర్డ్ తగ్గించేసుకో అని చెప్పరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఏ పెద్ద మనిషి కూడా పిల్లవాడికి పరీక్షలో కాపీ కొట్టమని చెప్పడు. బాగా చదువు, కష్టపడు,
మెదడుకు పదును పెట్టు, పరీక్ష బాగా రాసి పాస్ అవ్వంటాడు. సో అట్లాగే మంచి చేయాలంటే ఆ యొక్క నీతి అనేది ఉండాలి, పరిశుద్ధత అనేది మనలో ఉండాలి. సో జేసీ రైల్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. 1 పేతురు 3:1-2 ఇట్లా రాయబడింది, పేతురు ఇతరులకు మేలు చేయడానికి ఎంత మంచి ఉన్నతమైనటువంటి సూచన ఆజ్ఞను ఇచ్చాడో చూడండి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. సో ఎంతోమంది భార్యల పవిత్రమైన యోగ్యమైన ప్రవర్తనను బట్టి ఆ భర్తలు వాక్యం లేకుండా వారు రక్షించబడ్డారు. అంటే ప్రధానంగా వారిని బట్టి వీరు ప్రభావితమయ్యారు, తరువాత సువార్త విని రక్షణ పొందారు. 7వది, వి మస్ట్ బీ హోలీ బికాజ్ అవర్ ప్రెజెంట్ కంఫర్ట్ డిపెండ్స్ మచ్ అపాన్ ఇట్. మనము ప్రస్తుతము ఆదరణలో ఉండాలి అంటే అది పూర్తిగా పరిశుద్ధత మీద ఆధారపడి ఉంటుంది. సఫరింగ్ అనేది, ప్రతి విధమైనటువంటి శ్రమ అనేది ఒక మనిషి చేసినటువంటి పాపము యొక్క ఫలము కాదు. యేసుప్రభు యోహాను సువార్త 9:3 చెప్పాడు, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబట్టకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. సో ప్రతి విధమైనటువంటి శ్రమ ఒక మనిషి యొక్క పాపము ద్వారా రావట్లేదు, కానీ ఒకడు పాపం చేస్తే మాత్రం వాడికి తప్పకుండా శ్రమ వస్తుంది. అండ్ సహజంగానే మనము తప్పు చేస్తే మనకి జీవితము సజావుగా ఉండదు, మనకి ఆనందం ఉండదు, నెమ్మది ఉండదు, మనం అనుకున్నటువంటివి మనకు లభించవు. కానీ మనము దేవుడి ఆజ్ఞను గైకొనకుండా తప్పుడు రీతిలో మనల్ని మనం సంతోషపరుచుకునేటువంటి ప్రయత్నము చేస్తాం. సాతాను ఏదైనా వనంలో అవ్వను శోధించినప్పుడు అట్లాగే కదా ప్రేరేపించింది. యాకోబు 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. సో మనం ఆ మంచిని విడిచి తిరిగిపోతే మనము సంతోషానికి వీపు చూపి విడిచి వెళ్ళిపోతున్నాం. చివరిది 8వది, వి మస్ట్ బీ హోలీ because without holiness on earth we shall never be prepared to enjoy heaven. భూమి మీద పరిశుద్ధత లేకుండా మనం ఎన్నటికీ కూడా పరలోకములో సంతోషముగా ఆనందముగా ఉండలేము. కనుక మనం పరిశుద్ధులమై ఉండాలి. హెబ్రీ 12:14 పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అని రాయబడింది. ప్రకటన 21:27 నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. అంటే పరలోకంలోనికి నిషేధమైనది, అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దాన్ని జరిగించువాడు అపవిత్రుడు ప్రవేశింపలేడు. కనుక పరలోకంలో ప్రవేశించాలి, ప్రభువును చూడాలి అంటే పరిశుద్ధత ఉండాలి. అలా ఆ యొక్క శ్రేష్టమైనటువంటి పుస్తకంలో జేసీ రైల్ రాశారు. అది మీకు వీలైతే తప్పకుండా చదవండి, ఎంతో మేలు పొందుతారు. ముగింపులో నేను ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒక యవనస్తుడు ఒక దుకాణంలో పనిచేసేవాడు. అతడు విశ్వాసి కాడు. సో ఎవరో మామూలుగా దుకాణాలకి పాత పేపర్లు అమ్ముతుంటారు, అట్లాగే అమ్మేసినప్పుడు ఒక బైబిల్ వచ్చింది. సో ఆ బైబిల్ అన్ని పేపర్లను అతడు పొట్లాల్లా కట్టడానికి ఎట్లా వాడాడో అట్లాగే బైబిల్లో ఉన్న పేజీలు కూడా చించి పొట్లం కట్టేవాడు సరుకు అమ్మినప్పుడు. సో ఒకరోజు ఆ దుకాణానికి అతని యొక్క స్నేహితుడు భక్తిగల ఒక యవనస్తుడు వచ్చాడు. అదే టైంలో ఇతడు బైబిల్లో ఇట్లా తెరిచి ఒక కాగితం చింపి దాన్ని పొట్లం కట్టబోతుంటే వెంటనే స్నేహితుడు నివారించాడు, ఆపేశాడు. అట్లా చేయొద్దు, అది పరిశుద్ధ గ్రంథం, ఆ యొక్క పేజీ మీద నిత్య జీవార్థమైన మాటలు ఉన్నాయి. సో ఆ పాటికి చించేశాడు ఈయన. సో దాన్ని పొట్లం కట్టకుండా ఏం చేశాడంటే అట్లా మడతపెట్టి జోబులో పెట్టుకున్నాడు. వెళ్ళిపోయాడు. ఆ రోజు ఇద్దరు వెళ్ళిపోయారు. కొంత సమయం అయిన తర్వాత ఒకరోజు జోబులో అది దొరికింది, ఆ కాగితం దొరికింది. దాన్ని తీసి చూస్తే దాని మీద అది దానియేలు 12వ అధ్యాయానికి సంబంధించినటువంటి కాగితం, ఆ చాప్టర్ ఉంది. దాంట్లో అతని కన్నులు 13వ వచనం మీద పడ్డాయి. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీవంతులో నిలిచెదవు. సో ఇంగ్లీష్లో అతను కేజేవి బైబిల్ కనుక స్టాండ్ ఇన్ దై లాట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డేస్, కాలాంతమందు నీ వంతులో
నిలిచెదం. అంటే లోకం అంతమైనప్పుడు నీవు నీ యొక్క స్థానంలో నిలబడతావు. అంటే ఏంటా ఇది? దీంట్లో ఏం రాయబడింది? నేను తెలుసుకోవాల్సింది ఏంటి? నిత్య జీవార్థమైన మాటలు దీని మీద ఉన్నాయని ఆయన చెప్పాడు అని చెప్పి దాని గురించి కొంత ఎంక్వైరీ చేశాడు, వాకాబు చేశాడు, మిగతా చదివాడు. మొత్తానికి చివరికి సత్యం తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆ క్రమంలో అతడు సువార్త శక్తి ద్వారా రక్షించబడ్డాడు, విశ్వాస అయ్యాడు, భక్తుడయ్యాడు. సో ఒక వ్యక్తిని ఎంత చక్కగా దేవుడి మార్గంలోనికి, రక్షణలోనికి తీసుకురావడానికి దేవుడి చేత వాడబడ్డాడు. అండ్ ఆ వ్యక్తి భక్తిపరుడు కనుక, పరిశుద్ధుడు కనుకే ఆ పని చేశాడు, ఆ సాహసం చేశాడు. లేకపోతే అట్లా చేసేవాడు కాదు. ఇతడు రక్షణ పొందే అవకాశం కూడా బహుశా ఉండేది కాదేమో. ఆయన వాక్యము సత్యం, నీ వాక్యమే సత్యం, దై వర్డ్ ఈస్ ట్రూత్ అని బైబిల్ మనకెంతో ఘంటాపదంగా చెప్తోంది. సో ఆయన వాక్యాన్ని మనం నమ్ముదాం, ఆయన వాక్యాన్ని మనము మన యొక్క జీవితానికి అన్వయించుకుందాం, దాంట్లో నిలుద్దాం. దాని ప్రకారం మనము నీతిమంతులముగా తీర్చబడదాం, పరిశుద్ధులముగా పెరుగుదాం, దేవుణ్ణి గణపరుద్దాం. అప్పుడే దేవుడు మనల్ని వాడుకొని ఇతరులకి ప్రయోజనాన్ని చేకూరుస్తాడు. అట్లాంటి కృప మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి ఆయన అనుగ్రహించడానికి ఎల్లప్పుడూ సిద్ధమే. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన కృప మీ ఆత్మలకు తోడై ఉండును గాక. ఆమేన్.